హాయ్ గైస్, సో మొత్తానికి మనం వెయిట్ చేస్తున్న సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. యాక్చువల్గా ఈ ట్రైలర్ అన్న నైట్ 11:30కే రిలీజ్ చేస్తారు కదా అని చెప్పి చాలా వెయిట్ చేస్తూ వాళ్ళ పేజ్ని నేను యూట్యూబ్ పేజ్ని బాగా రిఫ్రెష్ చేస్తున్నాను. కానీ అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే కొంచెం పోస్ట్పోన్ చేసి మిడ్ నైట్ 2:30 AM అని. సరే ఓకే, ఇంకేం కాదు, పొద్దున్న లేచి చూద్దాం కదా అని ఇప్పుడే మనం వెంటనే ఈ ట్రైలర్ని చూసేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 3 minutes ఉంది ట్రైలర్. చూద్దాం మన నీల్ ఈసారి ఏం చేశాడో, ప్రభాస్ని ట్రైలర్లో ఎంత తొందరగా చూపిస్తాడో అనేది చూసేద్దాం. హియర్ వి గో, 1 2 and 3. ఏయ్, మళ్ళీ ఫ్రెండ్షిప్ యాంగిల్. అబ్బో, చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో ఓ విజువల్ సార్ ఓ రేంజ్ ఎక్కించాడుగా. ఎంత పెద్ద సమస్య వచ్చినా అబ్బా, బ్లడ్ షెడ్ తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. అచ్చా, మెకానిక్కి స్పానర్లో రెంచ్లో ఎలా వాడాలో తెలుస్తుంది, కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుంది? కమాన్. అబ్బాబా, వాట్ అ షాట్. सॉरी भाई, मैं ही बेचे लेता हूँ. బా, ओके, एंट्री से अभी. సుల్తాన్ కావాలనుకున్నది అబ్బా బా, అబ్బో వాట్ ఎ కట్అవుట్. ఏదైనా తెచ్చిచ్చేవాడు. వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు. నీల్. మందుందా? ఓహో, ఈసారి శృతికి చెప్తారా? అంతేగా. ఆహా, కాన్సార్లో క్యాల్కులేటర్ పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. బా, కాన్సార్ ఎరుపెక్కాల, అందుకే లెక్క పెట్టలేని ఒక పిచ్చోడ్ని తీసుకొచ్చాను. మండే నిప్పుతోనైనా, ఏయ్ యా, వీళ్ళ రక్తంతోనైనా. వాడి పేరు గుర్తుంది బాబా. ఏయ్, ఓ ఖాన్సార్ వల్ల చాలా మంది కథలు మారాయి. కానీ ఖాన్సార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బాబా, బద్ధ శత్రువులుగా మారడం. సో గైస్, ఫస్ట్ ట్రైలర్కి వచ్చిన రియాక్షన్ని నీల్ చాలా సీరియస్గానే తీసుకున్నాడు అని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ట్రైలర్లో నార్మల్ స్టఫ్ ఇవ్వలేదు. మెయిన్గా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇంకా సెలబ్రేషన్స్ మొదలు పెట్టేసుకునే ఉండుంటారు. అవుట్ అండ్ అవుట్ రెబల్ స్టార్ని చూపించిన, డార్లింగ్ని చూపించిన ప్రతి ఫ్రేము ఆన్ ఫైర్ ఉంది. అండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైం డార్లింగ్ నుంచి ఆ ఎమోషనల్ డైలాగ్ డెలివరీ కానీ, ఆ మంచి కిక్నిచ్చే పవర్ఫుల్ డైలాగ్స్ కానీ వింటుంటే సూపర్బ్గా అనిపిస్తుంది. ఇంకా కొన్ని ఫ్రేమ్స్ అయితే మన ప్రశాంత్ నీల్ ప్రభాస్ని చూపించే ఫ్రేమ్స్ అల్టిమేట్ ఉన్నాయి. ఆ కంప్లీట్గా స్లీవ్లెస్లో ఉన్న ఆ ఫ్రేమ్ కానీ, అండ్ ఆ మెకానిక్ లాగా చూపించే ఆ ఫ్రేమ్ కానీ, అండ్ ఫస్ట్లో గన్స్ ఫైరింగ్ చేసే ఆ ఫ్రేమ్ కానీ, కొన్ని ఫ్రేమ్స్ అయితే అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ఉన్నాయి. సో ఇక్కడ యాక్చువల్గా స్టోరీ మనకి ఆ ఫస్ట్ ట్రైలర్, సెకండ్ ట్రైలర్లో చాలా క్లియర్ కట్గా చూపించేశాడు వాట్ విల్ బీ హ్యాపెనింగ్ అని. చాలా హెవీ యాక్షన్ బ్లాక్స్ ఉండేటట్టున్నాయి. నాకు తెలిసి ఎలివేషన్ షాట్స్ అయితే KGF కన్నా కొన్ని ఎక్కువే ఉన్నట్టున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ శృతి హాసన్కి కూడా ఒక డైలాగ్ ఇచ్చి మొత్తానికి ఈ అమ్మాయికి డైలాగులు ఉన్నాయి ఈ సినిమాలో అని కూడా మన నీళ్ళు ఈ ట్రైలర్లో మనకి చాలా క్లియర్గా చూపించేశారు. లాస్ట్లో పృథ్వీ అండ్ ప్రభాస్ వీళ్ళిద్దరూ నించునే షాట్ కూడా అదిరిపోయింది.
సో ఇప్పుడు ఇంకా మన ఫస్ట్ ట్రైలర్లో మాట్లాడుకున్నట్టే ఈ ప్రాణ స్నేహితులు విరోధుల్లాగా ఎందుకు మారారు, ఎందుకు మారాల్సి వచ్చింది, అసలు వాట్ విల్ హ్యాపెన్ అనేది మనం వేచి చూడాలి. అండ్ మామూలుగా కాదు, మన నీల్ ఈసారి ఈ ట్రైలర్లో, ఈ సినిమాలో మనకి గూస్ బంప్స్ ఇచ్చే షార్ట్స్, గూస్ బంప్స్ ఇచ్చే ఎలివేషన్స్, గూస్ బంప్స్ ఇచ్చే ప్రెజెంటేషన్ అండ్ డార్లింగ్ నుంచి మనం ఏదైతే ఎన్నాళ్ళుగా అయితే చూడాలి అనుకుంటున్నామో ఆ కిక్ యాస్ యాక్షన్ని అండ్ డార్లింగ్ని ప్రజెంట్ చేసే విధానాన్ని కూడా సూపర్గా చూపించబోతున్నాను అని చాలా క్లియర్ కట్గా మనకి ఈ రిలీజ్ ట్రైలర్లో రాసి మన ముందుకు తీసుకొచ్చి చూపించారన్నమాట. ఇంకా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లోకి వెళ్ళిపోతాయి. అండ్ ఈ సినిమాలో చూపించే యాక్షన్ బ్లాక్స్ అన్నీ కూడా చాలామంది జనాలు, చాలా బ్లడ్ షెడ్, చాలా పెద్ద వార్ సీక్వెన్స్లు ఇలాంటివన్నీ ఉండేటట్టు కూడా చాలా హెవీగానే మనకి చూపిస్తున్నాడు. ఈ ట్రైలర్లో చూపించాడు మన ప్రశాంత్ నీల్. అండ్ సినిమాలో ఇంకా హెవీగా ఉండబోతుంది విత్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన ప్రభాస్ కట్అవుట్ అండ్ పృథ్వీరాజ్ అండ్ ప్రభాస్ ఫ్రెండ్షిప్ యాంగిల్ అండ్ కాన్సరాలో ఆ ఆర్మీ సెటప్ విత్ ఆల్ దోస్ బిగ్ గన్స్ ఫైరింగ్ అట్ ఈచ్ అదర్. సో ఇదనమాట మొత్తానికి సెటప్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. మన డార్లింగ్ కట్అవుట్ అయితే సూపర్ ఫెంటాస్టిక్గా ఉంది. ఫస్ట్ ట్రైలర్ చూసి డిసప్పాయింట్ అయిన వాళ్ళు అందరూ ఈ ట్రైలర్ చూసి అమ్మయ్య పర్లేదు, మనం ఎక్స్పెక్ట్ చేసిన డిసప్పాయింట్ చేసినంత డిసప్పాయింట్మెంట్ అయితే మనం ఏం పొందక్కర్లేదు అని అనుకుంటారు అని నేనైతే అనుకుంటున్నాను. సో అదనమాట సంగతి. ఇంకా మిగతాది మన నీల్ మన స్టోరీని ఎలా తీసుకెళ్తాడు, ప్రభాస్ని పృథ్వీరాజ్ని ఎలా షోకేస్ చేస్తాడు, మెయిన్గా మన రెబల్ స్టార్ని ఎలా వాడుకుంటాడు, ఎలా చూపిస్తాడు అండ్ కేజీఎఫ్కి సిమిలారిటీస్ లేకుండా కొంచెం డిఫరెంట్గానే ఈ స్టోరీని, ప్రెజెంటేషన్ని ఎలా తీసుకు వెళ్తాడు అనేది మనం వేచి చూద్దాం ఇన్ ద మూవీ. ఫర్ నౌ నాకైతే ఈ ట్రైలర్లో కేజీఎఫ్ రిఫరెన్సెస్ ఓన్లీ ఆ సెటప్లో మాత్రమే కనిపించినాయి తప్ప మరీ ఫస్ట్ ట్రైలర్లో అరే ఇదేంట్రా బాబు కేజీఎఫ్ చూసినట్టే ఉంది కదా అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఇక్కడ రాలేదు. బికాస్ బాగానే హెవీగానే స్టోరీని ప్యాక్ చేసుకొని మన ముందుకు తీసుకురాబోతున్నాడు. అండ్ ఆ చెప్పే కథ కూడా చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఒక రాజు ఒక్కడికే చెప్తాడు, ఆ ఒక్కడే మన దేవానా లేకపోతే సలారా, అసలు ఏమిటి దేవా సలార్ అవుతాడా, అసలు వాట్ విల్ హ్యాపెన్ అనేది మనం వేచి చూద్దాం. మొత్తానికి ప్రశాంత్ నీల్, యూ డెలివర్డ్ అన్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ which will definitely raise expectations on this movie. And don't forget to subscribe to Cinema Pitch and also follow us on Instagram. Bye bye.